హాయ్ అందరికీ హాయ్ అండి. డ్రెస్ స్టిచ్ చేశారండి. సో సింపుల్గా ఈజీగా ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తాను. నార్మల్ ఫ్రాక్లో యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే 4 మడతలు పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత మీరు ఎవరిది కుట్టాలనుకుంటున్నారో వారిది ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ గౌన్తో కొలతలని తీసుకోండి. నేనైతే మా పాపకు కుడదాం అనుకుంటున్నాను, సో అందుకని ఇలా కొలతలు తీసుకుంటున్నాను. యాక్చువల్లీ క్లాత్ మిగిలిపోయిన క్లాత్ అండి, సో అడ్జస్ట్ చేసి కుడదామని కుడుతున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ చంక, మెడ, కింద నడుము కూడా కొంచెం కిందకి ఇచ్చుకోండి. అలాగే మెడ కూడా కొంచెం పెద్దగా ఇచ్చుకోండి. అంటే మీరు కుడతారు కదా, వారి గౌను ఎట్లా అయితే ఉందో అట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గీసేయండి. గీసేసిన తర్వాత మీకు లూజ్ కావాలంటే లూజ్గా పెట్టుకోండి, లేదు కరెక్ట్గా ఉంది అనుకుంటే కరెక్ట్గా అది ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ సంక, అలాగే నడుము దగ్గర, అలాగే కింద పాటు అండ్ మెడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గీసేసుకొని కట్ చేసేసుకోండి. నేనైతే కొంచెం లూజ్గానే పెడుతున్నాను. సో అంతేనండి. మీకు ఏవైనా మోడల్ కావాలంటే మెడ నెక్ దగ్గర కట్ చేసుకోండి. నేనైతే ఒకటి రౌండ్ ఒకటి పలకలు ఇస్తున్నాను, చిన్నపిల్ల కదా, సో అది చాలండి. చాలా ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇన్కేస్ నైటీకి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఏ మెడ కావాలంటే ఆ మెడ అయితే కట్ చేసేయండి. నేనైతే ఇప్పుడు పలకల మెడ కట్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ ఇస్తాను, బ్యాక్ వచ్చేసి పలకల మెడ ఇస్తానండి. చెప్పాను కదండి, ఇదైతే రౌండ్గా కట్ చేసేసుకుంటాను. ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మనకి కింద పార్ట్కి అది కూడా సేమ్ మన దగ్గర ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ పెట్టేసుకోండి. బికాస్ కుర్చీ లాంటి పెట్టుకుంటాం కదా, సో నా దగ్గర ఇదే క్లాత్ ఉంది, ఇంకా క్లాత్ అనేది లేదు. సో దీనికి తగ్గట్టుగానే నేను మొత్తం క్లాత్ మొత్తం తీసేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 10 ఉందండి. మేబీ 10 కన్నా ఎక్స్ట్రా కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ నడుము దగ్గర నా క్లాత్ కూడా ఎంతో లేదు, చాలా తక్కువే ఉంది. ఇలా పెట్టి చూసాను, ఇదంతా ఉంది కానీ షార్ట్ అయిపోద్ది. సో ఇంకా నేనైతే స్ట్రైట్గా పెట్టేసి ఉన్న పార్ట్ అయితే కట్ చేసేసాను. ఎలా వస్తే అలాగే వస్తుందిలే అని. పోనీ వేరొకటి వేద్దామంటే అది కూడా చాలా తక్కువగా ఉంది, సో అందుకే ఇదే వేసేస్తున్నాను. ఫైనల్ అవుట్ఫిట్ ఎలా వస్తుందో చూద్దాం. చూడసారా 10 వచ్చింది కాబట్టి నేను 13 పెట్టేస్తున్నాను పొడవు. బికాజ్ ఖర్చులు అన్నీ పోయి వస్తుంది కదా, సో అందుకే 13 పెట్టేస్తున్నాను. మీకు కావాలంటే పొడవు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. పొడవుగా కట్ చేసేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేద్దాము. ఫస్ట్ అయితే మెడకి ఒక చిన్న క్లాత్ ఏమైనా యాడ్ చేసుకోండి. ఒక చిన్న క్లాత్ ఏమైనా తీసుకొని మెడ చుట్టూ ఇలా నేను చూపించాను కదండి, ఇలా చిన్న లైనింగ్ లాగా అన్నమాట. సో లైనింగ్ లాగా తీసుకొని మెడకి తగ్గట్టుగా లైనింగ్ అనేది తీసుకొని ఉరి చుట్టూ కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత సెంటర్లోకి కట్ చేసేయండి. కట్ చేసేసి చిన్న చిన్న ఘాట్లు అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత రివర్స్ చేసేస్తే మనకి లోపల లైనింగ్ లాగా కొంచెం మెడ దగ్గర ఫిట్గా ఉంటుంది అన్నమాట. సో ఇట్లాగా మీకు వీలైతే ఇక్కడ మీకు చిన్న ట్రిక్ చూపిస్తాను. సో లైనింగ్ వేసాక మొత్తం అంతా
బ్యాక్ సైడ్ పెట్టేసి నార్మల్గా స్టిచ్ చేసేస్తారు. సో అలా కాకుండా ఇలా చిన్న పైపింగ్ లాగా అనేది ఉంచుకొని కుట్టేసుకున్నామంటే పైపింగ్ వేసినట్టు కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి మీకు చూపిస్తాను. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఎక్కువ క్లాత్ ఉంటే ఇలా మడత పెట్టి కుట్టేసేయండి. అటు ఇటు కూడా రెండు వైపులు కూడా కుట్టేసేయండి మొత్తం కూడా. కింద ఆల్మోస్ట్ ఎలాగైనా కుట్టు పడిపోద్దండి. చూడండి ఇలా వస్తుంది పైపింగ్ లాగా, చిన్నగా నీట్గా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. మీకు వీలైతే బ్యాక్ సైడు చిన్న కుట్టులాగా వేసుకోండి షేప్కి అన్నమాట. అలాగే ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది సమానంగా చూసుకొని క్లాత్ అటు ఇటు కూడా సెంటర్లో పార్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసేయండి. అటు కొంచెం ఇటు కొంచెం, ఇటు 5 అటు 5 ఉగ్గేసి మిగతాది మధ్యలోదంతా కట్ చేసేయండి. నేను మీకు అంచనా కోసం చెప్తున్నాను, నేను నార్మల్గా కట్ చేసేస్తాను. సో మీకు ఇటు 5 అటు 5 చూసుకొని మిగతాదంతా సెంటర్లోకి అయితే కట్ చేసేయండి. ఇటువైపు కూడా సేమ్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, సేమ్ దాని ప్లేస్లోని ఇలా వేరే క్లాత్ ఏమైనా ఉంటే పెట్టి కుట్టేయండి. ఆ సెంటర్ పార్ట్ తీసేసి ఇలా వేరే క్లాత్ ఉంటే ఇది సెంటర్లో అతకండి. మీకు అర్థమవుతుంది కదా. ఆ పార్ట్ తీసేసి ఈ పార్ట్ పెట్టామంటే మనకి సెంటర్లో క్లాత్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట. సో అది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కింద ఉంటుంది కదండి, కింద దానికి లైనింగ్ చిన్న చిన్న కట్ వర్క్ లాగా చిన్న కట్ వర్క్ లాగా ఇచ్చానండి ఇలాగా మొత్తం అంతా కూడా. ఇప్పుడు దీనికి కూడా మనం మెడకి లైనింగ్ వేసాం కదా, సో అలాగే లైనింగ్ అనేది వేసుకుందాము. చాలా చిన్న కటింగ్ ఇచ్చాను. సో దానికి వచ్చేసి ఇలాగా ఏదైనా క్లాత్ తీసుకొని దానిపైనుంచి అది ఎలా అయితే ఉందో అదే షేప్లో కుట్టుకుంటూ మొత్తం అంతా వచ్చేయండి. మొత్తం కుట్టేసిన తర్వాత మీ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసి చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకోండి. అలా అయితే లైనింగ్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది. సో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత ఏదైనా చిన్న సాయంతో రివర్స్ చేసేయండి. రివర్స్ చేసేస్తే మనకి రెడీ అయిపోతుంది. అలాగే క్లాత్ ఉంది కదండి, అది చిన్న చిన్న ఫిల్స్ లాగా కుర్చీలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను సెంటర్లో పెట్టాను కదా, సేమ్ క్లాత్ ఇక్కడ చిన్న చిన్న ఫిల్స్లా పెట్టి ఇలా సెంటర్లోని ఫ్రంట్ వైపు వన్ సైడు ఇలా చిన్న క్రాసింగ్ లాగా ఇస్తున్నాను. మీకు నచ్చితే ఇవ్వచ్చు, లేదంటే మీకేమైనా మోడల్ తెలిస్తే మీరు కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈ మోడల్ పెడుతున్నాను నేను. ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక క్లాత్ తీసుకొని మళ్ళీ కుట్టేసేసి ఇప్పుడు ఆ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని మనం పైపింగ్ లాగా లోపలికి మడత పెట్టి ఎలా కుడతామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా కుట్టేసేస్తే మనకి కుర్చీలు అనేది కనిపించదండి. చూడండి ఎలా వచ్చేస్తుంది. మీకు వీలైతే అక్కడ సేమ్ క్లాత్ కాకుంటే వేరే క్లాత్ వేసుకున్నామంటే ఇంకా కొంచెం లుక్గా కనిపిస్తుంది. సో నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి నేను ఆ క్లాత్ అనేది వేసేసాను. అలాగే నేను హ్యాండ్స్ వేయట్లేదండి, ఆ హ్యాండ్స్ స్పేస్లోని నార్మల్గా మడత పెట్టి కుట్టేశాను పైపింగ్ లాగే సేమ్. అలాగే బ్యాక్ సైడ్కి తాళ్ళు రెడీ చేసుకుంటున్నాను, తాళ్ళు కూడా పెట్టేశాను. ఇప్పుడైతే వన్ సైడ్ అతికేయండి. అతికేసిన తర్వాత చెప్పాను కదా కింద పార్టు చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకొని దాన్ని కూడా పై పార్టు కింద పార్టు రెండు కలిపి అతికేయండి. అతికేసిన తర్వాత అన్నీ కూడా 2 కుట్స్ అయితే వేసుకోండి. స్ట్రైట్గా కుట్టేసామంటే ఫ్రాక్ రెడీ. ఎలా ఉంది ఇందుకి ఫ్రాక్? బాగుంది కదా, సింపుల్గా ఈజీ, అలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.